అందరికి నమస్కారం. మళ్ళీ కలుసుకున్నాం. డబ్బు క్వశ్చన్లు అయిపోయాయి. శాతం పేపర్ 2019. మన పేరు శ్రీచరణ్ వేగిరెడ్డి. మనతో పాటు ఉన్నారు సాగర్ అన్న గారు, అలాగే మన సాయి ట్రిక్ స్పెషలిస్ట్ శ్రీనాథ్ గారు. 71 క్వశ్చన్. మీరు ఆప్షన్ ముయ్యాలమ్మా. 2023 ప్రిపేర్ అవ్వాలా. ఓకే. విత్ రిఫరెన్స్ టు ద ఏషియన్ ఇన్వెస్టింగ్. విత్ రిఫరెన్స్ టు ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ considers the following statements. AAB has more than 80 members nations. More than అన్నాడు. ఉండొచ్చు, ఎవరికి తెలుసు. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఆఫ్. మరి చైనా ఏం పోలరా బాబు, అంత పైసలు ఉన్న జీడిపి చైనా మరి చేయకపోతే ఇండియా మంది పేద దేశం. అది కూడా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ బయట నుంచి డబ్బులు అడుగుతుంది. AB doesn't have any members from outside Asia. ఒక్కడు లేడా? తీసేయండి. ఉంటాడు. ఎందుకు ఉంటారు కదా. వాళ్ళు వేసుకోవడం కోసం వెనకాల నుంచి ముందు నుంచి ఉండొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు ఏది అన్ని వాళ్ళది నన్ ఆఫ్ దెబ్బకి వెళ్దాం. 80 members కానీ వెళ్తాం. నన్ ఆఫ్ దెబ్బకి యూజువల్లీ మనం వెళ్దాం. వాళ్ళు నన్ను యూజువల్లీ అన్లెస్ మొత్తం నాలెడ్జ్. అండ్ మోర్ దాన్ అనేది ప్రాబుల్ వర్డ్, అది ఎక్స్ట్రీమ్ వర్డ్ కాదు. అది సాయిమా చెప్పింది. మోర్ దాన్ ఒక రేంజ్ ఇండికేట్ చేస్తుంది. 80 కంటే ఎక్కువ అన్నది. ఇప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 30 to 50 అనుకో, ఆ కన్ఫైన్డ్, ఆర్ ఎల్స్ 80 అని అనుకో ఫిక్స్డ్. కానీ మోర్ దాన్ అన్నాడు అంటే గ్రేటర్ దాన్ 80, ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. అంతే కదా. సో ఇట్స్ ఎ ప్రాబుల్ వర్డ్. ఓన్లీ వెన్ ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్ పనిచేయనప్పుడు, అంతేగాని అప్పుడు ట్రిక్స్ అప్లై చేయాలంటే ఇది, అంతేగాని డైరెక్ట్గా వేయకూడదు. ఫస్ట్ ఈజ్ లైక్ మన ప్రాసెస్ ఒకటేనండి. ఎప్పుడైనా మన ప్రాసెస్ ఒకటే, ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్ ట్రిక్స్. ఫస్ట్ అఫిషియన్సీ చెక్ చేద్దాం. పెట్టి దెబ్బగానే ఏ అఫిషియన్సీ ఏంది అదే ఉంటుంది. సాయి అని చెప్పిన తర్వాత కరెక్ట్ కాకుండా ఉంటారా? అది 72. వాట్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్. ఎవరు చదువుతాడండి ఇలాంటివన్నీ? సైన్డ్ బై ఇండియన్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అందరు ఖాళీ ఉన్న పెట్టుకుంటారు. మన పని ఏంది? పర్పస్ ఆఫ్ ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్ టు లెసన్ ది సాయిమాయ 2 అన్ని 2 ఏదో టైప్ అవుతుందంట. టు లెసన్ ది గవర్నమెంట్ ఇండియాస్ పెరినియల్ బర్డెన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్ లోన్కి సంబంధించింది. టు సపోర్ట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్ సైన్డ్ బై ఇండియన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. చూద్దాం. టు యాక్ట్ యాజ్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ లోన్స్ ఆఫ్ 50 crore or more. యాక్ట్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఒకటి. మరి ఆర్బీఐ ఏం చేస్తుంది, సెబీ ఏం చేస్తుంది? టు ఎయిమ్ ఎట్ ఫాస్ట్ రెజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్ అసెట్స్ ఆఫ్ 50 crore or more విచ్ ఆర్ అండర్ కన్సార్టియం లెండింగ్. బుకిష్ ఉంది రోజు కన్సార్టియం లెండింగ్. టు ఎయిమ్ ఎట్ ఫాస్టర్ రెజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ అండ్ ఇంటర్ క్రెడిటర్ అంటే మల్టిపుల్ బ్యాంక్స్ మధ్య అగ్రిమెంట్ దొరకబట్టింది. సో కన్సార్టియం లెండింగ్, వాట్ ఈస్ దిస్? వెరీ బుకిష్ కన్సార్టియం లెండింగ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 50 కోట్లు ఉన్నాడు, ఇక్కడ 50 కోట్లు ఉన్నాడు. అంటే సంథింగ్ వాడు ఏదో 50 కోట్లు అని చెప్తుండు రెండిట్లా. అండ్ ఇక్కడ కన్సార్టియం అండ్ లెండింగ్ అని చెప్పేసి పక్క కాపీ కొట్టిండు. పేపర్ రాసినోడు కూడా కన్సార్టియం మీనింగ్ చెప్పాలి అంటూ. ఎయిమ్ ఆబ్జెక్టివ్. ఆప్షన్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఏమన్నా కొట్టుకుని ముందు ఆప్షన్ డియాలి. ఎయిమ్, ఆబ్జెక్టివ్, ఇంకేంది పర్పస్, ఇంకేంటి ఏదో ఇలాంటివి. ఎయిమ్, ఆబ్జెక్టివ్, పర్పస్, ఇంకేదో ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటిది యూజువల్లీ ఏట్రా రైట్. అదే సాయిమాయ. సాయి చెప్తారు కరెక్టే. అంతే. ఇది బాహుబలి సినిమాలో ఆ శివుడిని తప్పు చేస్తాడో తెలియదు కానీ మన సాయి మాత్రం ట్రిక్స్ చెప్తే కరెక్ట్ అయిపోవాలి. So, the chairman of public sector banks are selected by Banks Board Bureau. Knowledge. RBI చేస్తే ఇంకేముంది, వాళ్ళకి కావాల్సిన అందరిని పెట్టుకుంటారు. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చేస్తే ఇంకేం లేదు, దేశాన్ని నమ్మేస్తారు. మేనేజ్మెంట్ ఆఫ్ కన్సర్న్ బ్యాంక్ అంతే దారుణం. అది విజయ మాల్యా, నీరవ్ మోడీ, వీరందరూ ఇంకేమైపోలే. అది కాదు, చైర్మన్ ఎలక్షన్ రండి ఎలక్ట్ చేయాలంటే కల్లానా అంటారు, ఎస్బీఐ లాగా.
నాలెడ్జ్ అన్ని విధాలుగా కూడా ఎస్ బ్యాంక్ బోర్డ్స్ 73 ఆప్షన్స్ కూడా వేయండి. ఏం తెలియకపోయినా ఏళ్ళు పెట్టండి, ఏదో తగులుతే ఎక్కువ. తగులుతాయి. ఎక్కడ వరకు పాజిటివ్ అన్ని పెడితే అంతే. స్టేట్మెంట్ అవును, జనరల్ ఎక్కువ ఏళ్ళు ఉంటాయి. హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ ఇస్ బి. అవునవును. అది 74 కలిసి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అంట ఈజ్ ద ఫస్ట్, ఇంకెవరు లేరు, ఫస్ట్ ఆడే సెటప్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ బై సెటప్ బై తీసేస్తానన్న మరి కామెడీ. పెట్రోలియం వరకు ఇంకేందరు ఖాళీ కూర్చున్నారు, ఇంకేం బోర్డులు పెట్టకుండా నాయన పెట్రోలియం ఫస్ట్ పెట్రోలియం గురించి తీయండి బయటికి. ఇండిపెండెన్స్ వచ్చేసింది, పెట్టేయాలి. వన్ ఆఫ్ ద టాస్క్ అడిగి తెలియదు పాపం. వన్ ఆఫ్ ద టాస్క్ బేస్డ్ టు ఎంక్వైర్ ఎన్షూర్ అయ్యుండొచ్చు. వన్ ఆఫ్ ద టాస్క్ కదా. ఇంకేం ఖాళీగా లేదు. ఇప్పుడు ఏదో ఒక పని ఉండాలి కదా దానికి కూడా. అదే ఇప్పుడు 100 డాక్యుమెంట్లు ఉందా పేజిఎన్ బే గురించి ఎవరికి తెలుసు, చదువుతుంది అయ్యుండొచ్చు. ఏపీఎల్స్ అగైన్స్ ద డిసిషన్ పిఎం గో బిఫోర్ ది అప్లైడ్ ట్రిబ్యునల్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. అప్లైడ్ ట్రిబ్యునల్స్ ఓకే, ఎలక్ట్రిసిటీ నాకు తెలియదు డౌట్. బట్ అప్పట్లో అలా ఉండేది అనుకుంటా. ఇంకేం ఉండేది కాదు. బట్ నేను యూపీఎస్సీ కూడా అంత అంత ఎలక్ట్రిసిటీ వస్తుంది. అంత యూపీఎస్సీ అనేది కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒక వర్డ్ తీసి మార్చేది. యూజువల్లీ ఐఎమ్ గోయింగ్ ఇట్, పోతే పోనీ, లెట్స్ సీ. ఓన్లీ 2 pairs. ఎలక్ట్రిసిటీ 23 బాంబే. అఫీషియల్ ఆన్సర్. yes 24 బాంబే. ఎస్ yes ఇక్కడ ఏంది బై 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 సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ చేస్తాను. పార్లమెంట్ అంటావు ఏదో అయి ఉంటది కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కాదంట. ఏదో నాకు తెలియదు, రైట్ ఆన్సర్ తెలియదు, రాంగ్ మాత్రం చెప్తాను నేను. సాయిమాయ్ ఆల్రెడీ పేపర్లు బీపేసాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. 75 with reference to the communications technologies, what is the difference between the LTE and VoLTE? అంతే కదా. లాంగ్ టైమ్ ఎమిషన్ వాయిస్ ఓవర్ అంటే 4G అనుకుంటున్నా, LTE అంటే 3G అనుకుంటున్నా, నాకు తెలియదు. వోల్టేజ్ కామన్ అంటే అడ్వాన్స్డ్ అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. LTE ఇస్ డేటా ఓన్లీ, వోల్టేజ్ వాయిస్ ఓన్లీ. తీసే ఓన్లీ ఏంది, ఇప్పుడు వోల్టే ఉంది అంటే వాయిస్లో డేటా ఉండదా? ఇప్పుడు ఇక్కడ ఎల్ పక్కన ఇంకో ఓ పెట్టాడు అంటే ఓ వాయిస్ ప్లస్ అయి ఉండొచ్చు, కానీ వాయిస్ ఓన్లీ ఏంది సెట్ అవ్వట్లేదు. కామన్ సెన్స్ కి కామన్ లాజిక్ సెట్ అవ్వట్లేదు. ఓల్టే అవుతుంది, ఓలే అవుతుంది. బోలే గుంట 2 తీసేయండి. సో ఏ అఫీషియల్ ఆన్సర్ ఈస్ డి. అంటే నేను ఫస్ట్ కరెక్ట్ చెప్పింది. ఫస్ట్ కరెక్ట్ ఫాలో అవ్వాలిగా. దమ్ము రాసుకో, దమ్ము లేదు 8%. అన్ని కరెక్ట్ చేస్తే కేసేసేస్తాం. ఎంత దమ్మున్నా ఎన్టీఆర్ దమ్ములో అప్పుడు ఫ్లాప్ అవ్వాలి. దమ్ము ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ది లేదు, సూపర్ హిట్ అది. నిజంగానే సూపర్ హిట్. ఇది తెలుసా, మనిషిని పెట్టి ఇలా గుణపం వచ్చేస్తాడు. ఒక రాడ్ ఇట్లా ఇట్లా ఉంచేస్తాడు. ఓలమ్మో 7% దమ్ము లేదు. వోల్టే 4G చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే నేను ఇన్స్టింక్ట్ ఫాలో లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రియర్. సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ ట్రిక్స్. Instinct? Why not following instinct? What's stopping you? Next 76. బాధలో మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. Which of the following statements are correct regarding the Maternity Benefit Amendment Act? ఇప్పుడు చూడు, రాగానే నాయన బుక్ లో లేదు, నేను చదువుకున్నాను లేదు, ఒక స్టేట్మెంట్ తెలుసు, మీరు తెలియదు అని బాధపడకండి. ఆన్సర్ మన ముందే ఉంది, మన కళ్ళెదురుగా ఉంది, దాన్ని మీరు గుర్తించండి. దాక్కున్నది. దానికోసమే మన సాయి మనతో ఉన్నారు, మనల్ని గుర్తించేటట్టు, మన కళ్ళు తెరిపించడానికి. చేపలు దాక్కుంటాయి, గాలం వేసి దాన్ని బయటికి తీయాలి. ఈ 4 లక్షల్లో దాక్కున్నది బయటికి తీయాలి. అదే అందరికి నిద్ర మొత్తులు మంచి క్వశ్చన్ చేస్తారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ 3 months paid delivery and 3 months post delivery paid leave. అడుక్కోది ఉంటుంది ఇక, అన్నిటికీ పెయిడ్ లీవ్ అంటే. పెయిడ్ లీవ్ ఉంటుందా? లేదన్నా, మనకి ఎవడు అందరూ కూర్చుంటారు. 6 months నాకు తెలిసి ఉంది. 6 months ఉందని తెలుసా అన్న? మరి 6 months అదే కదా, అక్కడ పెయిడ్ లీవ్ అన్నాడు. పెయిడ్ లీవ్ ఇవ్వాలి కదా. 6 months ఇస్తారు కానీ సాలరీ ఇవ్వరు. హాఫ్ పే సాలరీ, ఫుల్ పే ఇవ్వాలి కదా. పెయిడ్ సాలరీ కాకపోతే ఎగ్జాక్ట్ 3 months కాదు, ఎనీ 6 months.
మధ్యలో ప్రెగ్నెన్సీ ఉండాలి, డెలివరీ ఉండాలి. వాళ్ళు యూజువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మా వదిన అనుకో దగ్గర తీసుకొచ్చి జస్ట్ 1 month ముందు పెట్టింది, అందరు బాగానే ఉంది. సో అకౌంట్ 6 months పెట్టింది. సో ఎంటర్ ఫర్ 3 months బిఫోర్ 3 months అనేది అది అంటున్నా పెయిడ్ అని తప్పు. కరెక్ట్. 3 months డేట్ ఆఫ్ డెలివరీ ఎలా తెలుస్తుంది? అదే దగ్గర వచ్చి యూజువల్ డేట్ చెప్పరు. పోస్ట్ డెలివరీ అదే 10 రోజుల ముందు వరకు యూజువల్లీ ఎవరికి తెలియదు. పెయిడ్ లీవ్ ఆ రోజు కూడా డేట్ ఇచ్చింది కూడా ముందు కూడా బాగుందన్న. మారిపోతాం అంటే అట్లనే కాదు, రేపు పెళ్ళైనా కూడా లైక్ అరే 6 నెలలు అప్పుడు సాయి మాయ సాయి అత్త అవుతుంది. 6 నెలలు మంచి జీతం వస్తుంది కదా భార్యకి. సరే ఆగు ఆగు ఓకే ఎంటర్ప్రైజెస్ విత్ క్రచెస్ మస్ట్ ఎలో మస్ట్ ఎలోది మదర్ మినిమం 6 months విజిట్స్ డైలీ. రోజుకి 6 సార్లు పోతే మదర్ మినిమం 6 visits డైలీ. ఇంకా కృషిలోనే కూర్చోమన్న పని ఎవడు చేస్తాడు? 9 గంటలు 6 సార్లు కిందకెళ్ళి పైకి వెళ్తాయి. మళ్ళీ మధ్యాహ్నం అనే లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ బ్రేక్, మళ్ళీ స్నాక్స్ బ్రేక్. ఒకవేళ ఆమె బ్యాంక్ ఎంప్లాయ్ అనుకో అంతే ఇక. పని ఎప్పుడు చేసేది? అది కాదు, బ్యాంక్ ఎంప్లాయ్ అనుకో లంచ్ కి 2 నిమిషాలు పోతుంది, మిగిలిన టైంలో 6 సార్లు పోతుంది. అయితే women with 2 children get reduced entitlements అయిండొచ్చు, పాపులేషన్ తగ్గించాలి కదా. సో ఇది తీసే అంటే 3 మరి ఎగ్జాక్ట్లీ 3 డెలివరీ పాపం వాళ్ళకే తెలియదు ఎప్పుడైతే కూడా. అదే కదా లాజిక్ లేదు. లాజిక్. సెకండ్ స్టేట్మెంట్ ఎంటర్ప్రైజ్ విత్ క్రచ్ మస్ట్ అలో ది మదర్ యూజ్ లేదు. మినిమం 6 crutches ఇందులో యూజ్ లేదు, లాజిక్ కాదు. బ్యాంక్ ఆమె అయితే ఇంట్లోనే ఉంటది. ఇంకెందుకు రావడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని. సో ఓన్లీ 1 పేరెంట్ అది సాయిమా. సాయిమాయ చూసారా? సాయిమాయ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ లేదు. సాయిమాయ ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ సాయిమాయ మెటర్నిటీ బెనిఫిట్ చదువుకోలేదు. ఆప్షన్ చూడాలి ఇప్పుడు ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. 2, 3లో ఏదో ఒకటి ఎలిమినేట్ చేయాలి. అది మనం 3 పెట్టాం. ఓకే, అఫీషియల్ ఆన్సర్ ఈజ్ సి. అంతే కరెక్ట్. 77 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ ఇండెక్స్? వెళుతుంది అది వెళుతుంది. అది ఇంపాక్ట్ ప్లేయర్ దగ్గర మైక్ వచ్చింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ ఇండెక్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్? ఇప్పుడు బిజినెస్ ఇండెక్స్ లేదు, కొత్తది వస్తుంది. సరే ఏదో ఒకటి చేద్దాం, చూద్దాం. నాట్ ఏ సబ్ ఇండెక్స్. ఓకే ఫైన్. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, పేయింగ్ ట్యాక్సెస్, రిజిస్టరింగ్ ప్రాపర్టీ, డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ పెర్మిట్స్. ఇది ఓకే, బిజినెస్ సంబంధించింది ఉంది. రిజిస్టరింగ్ ప్రాపర్టీ కావాలి ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది. ట్యాక్సెస్ ఉంటది. ఓ ట్యాక్సెస్ దడమని వేసారు అనుకో, అంటే ట్యాక్సెస్ ఉంటది. అవును, ట్యాక్సెస్ ఉంటది. లా అండ్ ఆర్డర్ తో సంబంధం ఉండదు. లా అండ్ ఆర్డర్ తో పనే ఉంది. ఆర్డర్ వేయడం ఉంది బిజినెస్ దగ్గర ఇండియాలో. మంత్లీ ఎంత కలెక్షన్ ఉంటది. అది ఆర్డర్ అయి ఉండొచ్చు, కానీ అది లా కాదు. ట్యాక్స్ అనేది మాత్రం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ట్యాక్స్ చేస్తారు అనుకో, ఎవరు ఇంకా రాను కూడా రాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకేముంటది, ఇంకా రైట్ అవే తీసేయాలి. సో అదైతే ఉంది, డెఫినెట్లీ ఉంది. సో యా, సో ఏమి తెలిపోయినా ఏది పెట్టండి. అవుట్ రైట్ గా బిజినెస్ కి సంబంధించి డైరెక్ట్ గా. పోలీస్ సంబంధించింది. ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి. రెవెన్యూ డిపార్ట్మెంట్ బెటర్ వర్డ్. డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ పర్మిట్స్, పర్మిట్స్ ఇస్తారు వాళ్ళు ల్యాండ్ కి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటారా? ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్. ఇంకోటి ఏమి తెలిపోతే సింగిల్ స్టేట్మెంట్ పెట్టండి అమ్మా, అంతే, ఇంకేం చేయలేం. 78 ఏది? ఎస్, India Extended Producer Responsibility was introduced as an important feature. EPR was introduced as an important feature in which of the following? The biomedical waste rules. It is biomedical plastic. First plastic వచ్చి ఉండొచ్చు. ఈ వేస్ట్ ముందు ప్లాస్టిక్ వచ్చింది. FSSAI ఏంది ఇది? పనికి మిడిల్లోని వాట్ ఇస్ దిస్? విల్ గో ఫర్ ప్లాస్టిక్. అది 98-99లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ అంట. అప్పుడు బిజినెస్ చేయట్లేదు. చూడు
ఇది రీసెంట్ ఫినామినా, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఆన్సర్ సి. అది చూడు అసలు 2011 అది 1998 1999 ఇక 2011 రెండు 2011 ఎందుకు ఇచ్చిండు? హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ యూ. అది మన అసెట్. ఈ రెండిట్లో ఇంపార్టెంట్ ఏంది? ఫుడ్ సేఫ్టీ అయితే నారో, ఈ వేస్ట్ బ్రాడర్. నేను ప్లాస్టిక్ పెట్టాను, నాకు తెలిసిన ప్లాస్టిక్ ముందని. ఓకే, బట్ యా మై నాలెడ్జ్ ఇస్ రాంగ్. ఇది చూడు 2011 ఎలా సర్కిల్ చేసిండు మా సాయమే చూసారు, ఎలా రుద్దేశాడు దాన్ని. 2011 రుద్దేశండు. సో అది మై సాయమే అంటే కంప్యూటర్ కోసం 2011 ఇచ్చాడు ఆన్సర్. మళ్ళీ దాదా అంటావు, అన్నిటికీ దాలే ఉందిలే. 2011 అంతే. అది కూడా ఉంది అక్కడ. ఫస్ట్ అన్నిట్లో దా చూసి అలా ఎలా ఇచ్చేసిన అనుకున్నా, తర్వాత ఇయర్ చూసిన ఇడు దొరికింది. ఎఫ్ఎస్ఐ సంబంధం లేదు, తీస్తాం, అవసరం లేదు ఆన్సర్ తీసి. అన్నా సాయన్నా మామూలు దేవుడు కాదు సాయన్న. 79 ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ బోనస్ పేడ్ టు ఏఎల్ ప్లస్ ఎఫ్ఎల్. A2+FL. అదే A2 ప్లస్ ఎఫ్ఎల్. ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడే సంబంధం ఏం లేదా? ఫార్ములా అడుగుతున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఓన్లీ ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఓకే. ఇన్సిడెంటల్స్ ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంది. బుక్ ఇష్యూ. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ చార్జెస్ ఫర్ గోడౌన్స్. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ లో గోడౌన్స్ కూడా వచ్చేది. సి ఆల్ ఎన్కాంపాసింగ్ అన్ని వచ్చేస్తాయి. గోడౌన్స్ వరకేనా? ఇప్పుడు మన మావయ్య ఏం చేశాడు? జగన్ మావయ్య ఇంటి వరకు ఇచ్చేయలేదు, మరి తర్వాత ఆడ చేస్తాడు డిస్ట్రిబ్యూషన్. మరి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఎత్తే డబ్బులు ఇవ్వవు కదా, అంతేగా మరి. 80 in the context of any country. క్వశ్చన్ తీసేయకండి. Which one of the following would be part of its social capital? అంటే మనుషులకు సంబంధించింది, లేదంటే మనుషులకు సంబంధించింది. ప్రొపోర్షనల్ లిటరేట్స్ ఇన్ పాపులేషన్, లిటరసీ రేట్ అంటారు దాన్ని. స్టాక్ ఆఫ్ ఇట్స్ బిల్డింగ్స్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదేంటిది? ఫిజికల్ క్యాపిటల్. సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్. ఇదేమో హ్యూమన్ క్యాపిటల్. ఇది హ్యూమన్ క్యాపిటల్. ఎస్. సైజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ రా. డెమోగ్రఫిక్ డివిడెంట్ అని హ్యూమన్ క్యాపిటల్ అంతే. లెవెల్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ హార్మోనీ ఇన్ ది సొసైటీ సోషల్. అది ఎందుకు సాయి? టర్మ్ బేస్డ్ క్వశ్చన్. అక్కడ ఎలా ఉంటది ఎత్తుక్కొని పాపులేషన్ టర్మ్ బేస్డ్ క్వశ్చన్ లోని ఆడే దాక్కుంది. టర్మ్ ఎత్తుక్కోవాలంతే. అంతే. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీన్ టర్మ్ దాక్కుంది. ఎస్. ఏమైనా చూడండి, నా తెలుగుని తప్పైంది అనుకోండి, కామెంట్ చేయండి. అసలే మళ్ళీ నెట్ ఏమైంది? దాక్ కింద దీర్ఘం ఇచ్చి గుంజాలి. సో ఎందుకంటే అసలే గ్రూప్ 1 మెయిన్స్ లో మనం క్వాలిఫై అవ్వాలి. యూపీఎస్సీ యూపీఎస్సీ 2 సార్లు క్వాలిఫై అయిపోతున్నాం కష్టపడి. ముందు రోజు తీసి ప్రాక్టీస్ చేస్తాను. అదే అయిపోయినదా? లాస్ట్ 20 మళ్ళీ చేసుకున్నా. సెలవు.